అయితే ఈరోజు ఇంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు రిజల్ట్స్ కూడా మనం చూస్తే డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అదే సమయంలో మన రిజల్ట్స్ కూడా అంటే మెడికల్గా హాస్పిటల్ ఖర్చులు ఇప్పుడు రాను సిచ్యువేషన్ మారిపోతూ ఉంది. మెడిసిన్స్ కంటే అకామిడేషన్కి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది హాస్పిటల్కి పోతే. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్. ఆరోగ్యశ్రీలో మనం చూస్తే ఆల్ హాస్పిటల్లో దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ సినారియో. రెండోది, హాస్పిటల్కి పోయి చేరిన తర్వాత రూమ్లో ఉన్నామని సాటిస్ఫాక్షన్ కానీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వేరే పేషెంట్లకు వచ్చిన డిసీజెస్ కూడా వీళ్ళకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ హాస్పిటల్లో సరైన మేనేజ్మెంట్ లేకుండా ఈ యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చేయాల్సిన పనులు చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అయితే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం స్థాని మేము శ్రీకారం చుట్టాం. మీరు ఒకసారి చూస్తే దిస్ ఈజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. అందుకే మీ ద్వారా ప్రజలకు కూడా ఒక చైతన్యం రావడానికి వీ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆల్సో ఇన్ ఎ బిగ్ వే. మీడియా కూడా మీరు ప్రాపర్గా మీరు స్టడీ చేసి దీన్ని మీరు ప్రాపర్గా రాయగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ హెల్త్. ఆ విషయం చెప్పడానికే ఈరోజు ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం. అప్రోచ్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్, ఈరోజు నా ప్రజెంటేషన్లో డిసీజ్ బర్డన్ అండ్ ప్రివలెన్స్ యాక్షన్ ప్లాన్, రాష్ట్రంలో ఉండే డిసీజెస్ అన్నీ కూడా కూలంకుషంగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ అట్ కుప్పం ఇప్పుడు కొత్తగా టోటల్ డిజిటలైజేషన్కి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పేషెంట్ దగ్గర నుంచి స్టాఫ్ దగ్గర నుంచి హాస్పిటల్స్ దగ్గర నుంచి ఎట్లా ఉపయోగించాలి, గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి అవన్నీ తీసుకొస్తాం. అదే మాదిరిగా 100 హాస్పిటల్స్ నుంచి 300 బెడ్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెట్టాలని నిర్ణయం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫైనల్గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు పెట్టాలని, బెస్ట్ హాస్పిటల్స్ అన్నిటికి వచ్చి హెల్త్ టూరిజానికి కూడా ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్. ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ యొక్క ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్గా ఎక్కడున్నాయని టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తూ ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తూ ఉంది. సిఓపిడి, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది. ఇన్ఫెక్చువస్ డిసీజెస్ 9 to 11%, టీబీ, డయరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం, విజయనగరం, కడప. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే 6 to 8% ఉంది, 6 నుంచి 8. ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్. ఇది ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు.
క్యాన్సర్ చూస్తే 5-7% ఉంది. సర్వైవల్ బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టొబాకో రిలేటెడ్. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే 5-6%. అనిమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం ఉంది. మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాను రాను టెక్నాలజీ పెరగడం లాంటి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందులో కూడా 4-5% మీరు చూస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ ఇది కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప ఎంత వస్తున్నాయి. వెక్టర్ బార్న్ డిసీజెస్ ఇవి కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ కూడా మనం చూస్తే 3-5%. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వస్తున్నాయి. రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ కూడా 3-4% ఉన్నాయి. హై ఫెటాలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ కృష్ణా, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ మీరు చూసినప్పుడు 80% ఆఫ్ ది డిసీజ్ బర్డన్ ఈ టోటల్గా 10లో వస్తుంది. ఇక్కడ అవన్నీ కలిపి రిమైనింగ్ అంతా 20% వస్తుంది. ఈ డేటా లాస్ట్ 5 years అన్ని హాస్పిటల్కి వచ్చినటువంటి చెక్ చేసుకొని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకొని డేటా బేస్ తయారు చేశాం. ఈచ్ పర్సన్ ఎవరెవరున్నారు అవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకొని ఒక అసెస్మెంట్ తయారు చేశారు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. దీని మీద మా దగ్గర ఇప్పుడు ఒక రికార్డు, అథెంటికేషన్, డేటా ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఎన్సిడి సర్వే 2.0 జరిగింది. ఇప్పుడు ఎన్సిడి 3.0 జరుగుతూ ఉంది. వీళ్ళు హైపర్ టెన్షన్, డయాబెటీస్, మెలిటస్ అండ్ బోత్ మొత్తం తయారు చేశారు. ఈ చార్ట్ మీరు చూస్తే ఎన్సిడి 2.0 3.1 crores టార్గెట్ పాపులేషన్. వీళ్ళు ఆ రోజు స్క్రీన్ చేసింది 2.6 చేశారు, 82.1%. ఎన్సిడి 3 18% అబోవ్, అప్పుడు 30 years అబోవ్ చేశారు, ఇప్పుడు 18% అబోవ్ చేస్తున్నారు. టోటల్ టార్గెటెడ్ పాపులేషన్ 4.1, ఇప్పటికి చేసింది 2.15 చేశారు, 52.43%. హైపర్ టెన్షన్ 19,78,000 9.2%. డయాబెటీస్ 11.13 లక్షలు 5.1. రెండు కలిపి ఒకసారి చూస్తే 20,78,000. ఇక్కడ 30 లక్షలు ఉన్నారు, 19, 11, 31. ఇక్కడ వచ్చే కొద్దికి 21 లక్షలు రెండు కలిపి ఉన్నాయి. ఒక వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, బోత్ రెండు ఉన్నాయి. ఇంకొక పక్క ఇండివిజువల్స్ అండర్ ఫాలోఅప్. ఇప్పుడు మెడికేషన్ తీసుకున్న వాళ్ళు మీరు చూస్తే హైపర్ టెన్షన్ 14.29, డయాబెటీస్ 8.76, బోత్ వచ్చి 12.80 తీసుకుంటున్నారు. అంటే దగ్గర మీకు ఇక్కడ 5 లక్షల మంది తీసుకోవడం లేదు, ఇక్కడ 3 లక్షలు తీసుకోవడం లేదు, రెండు కలిపితే దగ్గర 8 లక్షల మంది మెడిసిన్ తీసుకోవడంలో. వన్స్ మెడిసిన్స్ తీసుకోకపోతే అది రోజుకు పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది క్రానిక్ అవుతుంది. అక్కడి నుంచి వేరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లం వస్తుంది. సైడ్ డిసీజ్, కిడ్నీ కానీ సో మెనీ సమస్యలు వస్తాయి. హార్ట్ అటాక్ కానీ ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ టార్గెట్ 25% బై జూన్కంతా 100%. ఈ నెలలో 20% చేస్తున్నారు, మొత్తం జూన్కంతా 100% పూర్తి అవుతుంది. ఇది అయిన తర్వాత 100% సస్పెక్ట్స్ ఏదైనా ఉంటే మెడికల్ ఆఫీసర్ నుంచి పైన కూడా వెరిఫై చేసుకొని డేటా అంతా అప్డేట్ చేస్తారు. అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఫాలో అప్ యాక్షన్ స్టార్ట్ చేస్తాం. ఏ విధంగా చేయాలి ఒక ప్రోటోకాల్ తయారు చేసి ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ పెట్టి దాని మీద ఏ విధంగా చేయాలనో మొత్తం చేయడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారీగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా. హైపర్ టెన్షన్
మొత్తం 19,78,699 మందికి వస్తే మేల్ వచ్చి 8,37,927 మంది, ఫిమేల్ 11,40,772. రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే, నేను రఫ్గా అనలైజ్ చేశాను, ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి, రఫ్గా అనలైజ్ చేశాను. మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది, మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు. కాదు, లేదు, మీరు వేస్తున్నారు, వాళ్ళు పెట్టడం లేదు. వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తూ ఉంది. ఇది ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చే సమస్య, కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య. అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు, మగవాళ్ళ కంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్, అది కూడా కోనసీమ నెంబర్ 1, కాకినాడ, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, తక్కువ ఉండేది ఏఎస్ఆర్ అక్కడ. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్, ఇక్కడ డయాబెటీస్ చూస్తే 11,13,969, మేల్ 5,61,196 ఉంది, ఫిమేల్ 5,52,767, మోర్ ఆర్ లెస్ ఈక్వల్. వాట్ ఈస్ ది రీజన్? ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్. ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు చూస్తే గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఈస్ట్, తిరుపతి,